ఇంత దగ్గర నుంచి అయితే ఇదే నేను ఫస్ట్ టైం అయితే చూడడం. అరే రండి 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 రండి. ఎంత హ్యూజ్ ఉంది ఏంది బాబా బాబా బాబా. నాకు ఒక డౌటు, అది అక్కడ నుండి జంప్ చేసి మన మీదకి వస్తే మన పరిస్థితి ఏంది? ఊహించుకుంటేనే భయం వేస్తుంది కదా. బాబా బాబా నా వల్ల అస్సలు అయితే లేదు భయ్యా. మొత్తం ఒక పొద్దు నుంచి అయితే 4 కిలోమీటర్లు అయితే నడిచిన. ఈ జూ పార్క్ ఏమో కానీ నాకైతే మొత్తం చినిగిపోతుంది. నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నెహ్రూ జువాలజికల్ పార్క్, హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ పార్క్ ఇది. అన్ని యానిమల్స్ అయితే చూసేద్దాం, పదండి పోదాం. లోపలికైతే ఎంట్రీ అయిపోయినాం. లోపలికి ఎంట్రీ అయిపోయాక లోపల మాత్రం ఇది ఉంది, నెహ్రూ జువాలజికల్ పార్క్ హైదరాబాద్ అని చెప్పి ఒక రూట్ మ్యాప్ అయితే ఇచ్చారు. సో మనం లోపలికి ఎంట్రీ అంటే ఏ ప్లేస్కి ఫస్ట్ విజిట్ చేయాలో ఫస్ట్ ఈ రూట్ మ్యాప్ నుంచి చూసుకుంటూ వెళ్ళాలి. చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ మనకు ఈ రూట్ నుంచి వెళ్ళాలంటే ఎలిఫెంట్ అయితే ఉంది. సో ఇట్లా అని పోవాలా, చాలా రూట్స్ అయితే ఉన్నాయి, కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంది. చూద్దాం. ఫైనల్లీ మనం అయితే రూట్ మ్యాప్ అయితే ఫోటో తీసుకుని దాని ప్రకారంగా అయితే పోదాం. సో లేట్ చేయకుండా మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం, పదండి. మనము ఇప్పుడు ఈ జువాలజికల్ పార్క్ మొత్తం, ఈ జూ పార్క్ మొత్తం మనం తిరగాలంటే మనకి ఎనర్జీ ఉండాలి. సో పొద్దున్నుంచి అయితే మనం లైట్గా తిన్నాం. ఇప్పుడు మళ్ళీ మొత్తం తిరగాల, మొత్తం యానిమల్ని చూడాలంటే మనకు కొద్దిగా ఎనర్జీ ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏది దొరికితే అదే తినాలా. సో తప్పదు, చీట్ మీల్ కంపల్సరీ అయిపోయింది, చీట్ చేయాల్సిందే, తప్పదు. ఇక చూస్తారు కదా, సమోసా అయితే తింటున్నా. నేనైతే అసలు ఎంకరేజ్ చేయను జంక్ ఫుడ్, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే తినాలనంట. ఇట్లాంటి సిచ్యువేషన్లో తప్పదు, తినాలి. ఒక సమోసా వచ్చేసి 250 to 300 క్యాలరీస్ ఉంటుందేమో. నేను అంచనా ప్రకారంగా అయితే చెప్తున్నా. ఏం కాదు, ఇలా బయటకు వచ్చినప్పుడు ఒక సమోసా తినేసి మళ్ళీ సాయంత్రం జిమ్లో వర్కౌట్ చేస్తే సరిపోతుంది. అరే మంకీ, సింబా ఏం చేయాలి అట్లా చేస్తున్నావు? నిజంగా నేను వచ్చి ఒక 20 minutes అవుతుంది, ఇంతవరకు నాకు ఏ జంతువు కనిపించలేదు. అంటే నేను రాంగ్ రూట్లో వచ్చినట్టున్నా. మొత్తం కోతులు, పక్షులు అవి చిన్న చిన్నవే కనిపిస్తున్నాయి, కానీ పెద్ద పెద్ద యానిమల్స్ మాత్రం ఇప్పటిదాకా అయితే కనిపించలే. మరి రైట్ దొరికింది, ఇప్పుడే దొరికింది, మీకు చూపిస్తా చూడండి. డోంట్ మిస్ ఇట్. వైట్ టైగర్ చూపిస్తా చూడండి. బాప్ రే బాప్, చూస్తారు కదా, వైట్ టైగర్ సూపర్ ఉంది అసలు. జూమ్ వస్తుందో చూస్తారా మీకు, క్లారిటీ కనిపిస్తుందో లేదో కానీ, వావ్ అమేజింగ్. చాలా అంటే చాలా సూపర్ ఉంది అసలు. దాని చెయ్యి ఎంత పెద్దగా ఉందరన్న ఆయన. నాకు ఒక డౌటు, అది అక్కడ నుండి జంప్ చేసి మన మీదకి వస్తే మన పరిస్థితి ఏంది? ఊహించుకుంటేనే భయం వేస్తుంది కదా, చాలా డేంజర్గా ఉంది. అది అక్కడ నుంచి ఒక్కసారి జంప్ చేసి మన దగ్గరకు వచ్చింది అనుకో, మనం ఎస్కేప్ అవ్వడం చాలా కష్టం. అసలు మూవీస్లో చూసినంత మూవీస్లో కంటే అసలు హ్యూజ్గా అనిపిస్తుంది ఇది, అసలు సూపర్. ఇప్పుడే కనిపించింది నాకు ఒకటి, బటర్ఫ్లై పార్క్ అంట. చూద్దాం లోపలికి వెళ్ళి అసలు ఎట్లుంటుందో ఏందో మీకు కూడా చూపిస్తా. బటర్ఫ్లై పార్క్ అంటే ఏదో అనుకోని లోపలికైతే వచ్చిన, కానీ ఇక్కడ ఒక 3-4 బటర్ఫ్లై తప్ప నాకేం కనిపించలేదు. ఇంత బటర్ఫ్లైలు మన ఇంటికాడ కూడా చూసుకోవచ్చు కదా. దానికి కింద నుండి ఇంత పైకి మీకు ఆడ పైన కనిపిస్తుంది కదా, ఆ పైన దాకా ఎక్కి మళ్ళీ కిందికి వచ్చిన. అబ్బా చూసారు కదా, వైట్ పికాక్, తెల్ల నెమలి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అది కొద్ది సౌండ్ చేసినా కానీ లోపలికి వెళ్ళిపోతాయి, మళ్ళీ మనకు ఆ విజువల్ అనేది కనిపించదు. అక్కడ ముందు చూస్తారు కదా, అది చాలా పెద్దగా ఉంది, కానీ దగ్గరికి రావట్లేదు. వావ్, ఇటు తిరిగే నెమలి, ఇటు చూడు, వావ్ సూపర్ ఉంది. పికాక్, ఒకసారి ఇక్కడ చూడు, మనల్ని దిగుతలేదు అది. ఇక్కడ ఇంకొకటి, ఇక్కడ చూడు, నెమలి, ఇక్కడ చూడు, చూసారా నా మాట విన్నది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ చూసారు లోపల ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ అది బయటికి రావట్లేదు. దీన్ని ఇట్లా కేజ్లో బంధించారు. ఇట్రా. వావ్
సూపర్. నా మాటిని దగ్గరకు వచ్చింది ఇది. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. వావ్, ఇంత పెద్దగా ఉంది, నార్మల్గా లేదుగా. ఇంత దగ్గర నుండి ఫస్ట్ టైం. వావ్, ఇక్కడ మంచి జింకలు అయితే ఆడుకుంటున్నాయి. చాలా జింకలు అయితే ఉన్నాయిగా. ఈ జింకల మధ్యలో ఇదేందో నాకు అర్థమవుతలేదు. ఇది పక్ష, ఈ జంతువు ఏంది, ఇది అర్థం అవ్వట్లేదు. వావ్, పక్షులు కూడా ఉన్నాయి. మొత్తం ఆడుకుంటున్నాయి, ఫైటింగే వేసుకుంటున్నాయి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మొత్తం అన్నీ. అసలు ఎంత ఓపెన్ ప్లేస్ ఉంది ఇది. చూస్తారు కదా ఎంత పెద్ద ప్లేసు. మొత్తం చాలా ఉంది, పెద్ద ప్లేస్ ఉంది. వీటిని ఇట్లా వదిలేసినట్టున్నారు. నాకు ఈ పక్ష జంతువు ఇది ఏందో అర్థమవుతలేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఒకసారి. వచ్చి 1 అవర్ అయింది. మెయిన్గా కొన్ని వైట్ టైగర్స్ కానీ, జింకలు కానీ, నెమళ్ళు కానీ, పక్షులు కొన్ని అయితే దొరికినాయి, కనిపించినాయి మనకు. మిగతావన్నీ ఎక్కడున్నాయో నాకు అర్థమవుతలేదు. మళ్ళీ ఒకసారి మ్యాప్ని ఫాలో అవుతూ మనం లెఫ్ట్ వెళ్ళాలా, రైట్ వెళ్ళాలా, ఏ రూట్లో వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్తే ఎలిఫెంట్స్ కానీ, జిరాఫీస్ కానీ ఇవన్నీ ఉంటాయో ఆ రూట్లోకి వెళ్ళి పోవాలి మనం. పదండి. నాకైతే ఒక రూట్ అయితే దొరికింది, ఎలిఫెంట్ రూట్. అది మేబీ పోయి చూద్దాము. ఎలిఫెంట్స్ ఉంటాయి, జిరాఫీలు ఉంటాయి, ఏవి ఉంటాయో మరి చెక్ అయితే చేద్దాం రండి. ఫైనలీ ఎలిఫెంట్ అయితే దొరికిపోయింది మనకు. చూపిస్తా చూడండి, చాలా పెద్దగా ఉన్నాయి. మరి ఇవాళ సండే కూడా కాదు, సాటర్డే కూడా కాదు. ఎంతమంది పబ్లిక్ చూస్తారు కదా, చాలామంది అయితే వచ్చారు పబ్లిక్. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి ఎలిఫెంట్, చూడండి. ఇంకా మీకు వేరే యాంగిల్ చూపిస్తా దగ్గరికి వెళ్ళి. జూ పార్క్లో కొద్దిగా స్పెషాలిటీ ఏంటంటే నడవలేని వాళ్ళ గురించి, పెద్దవారు నడవలేని వాళ్ళ గురించి ఇట్లాంటి బండ్లు అయితే ఉంటాయి. మీకు కావాలనుకుంటే ఈ బండ్లలో ఎక్కి మొత్తం జూ మొత్తం తిరగచ్చు అనమాట. దీనికి సపరేట్ ఛార్జెస్ అయితే ఉంటాయి. వావ్, చూస్తారు కదా ఎలిఫెంట్స్. దగ్గర నుంచి అయితే జూమ్ చేస్తున్నా, ఇప్పుడు క్లారిటీగా కనిపిస్తుంది మనకు. మొత్తం 3 ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఆకలేస్తున్నట్టుంది, ఫుడ్ తింటుంది, దాని డైట్ మెయింటైన్ చేస్తున్నట్టుంది మనలాగా. అసలు నాకు తెలిసి ఇవేనా 3 కనిపిస్తున్నాయి నాకైతే ఎలిఫెంట్స్ ఇప్పటిదాకా అయితే. ఇక్కడ ఈ 3 ఉన్నాయి అంతే. మరి మిగతా ఎలిఫెంట్స్ ఉన్నాయో లేవో, ఎక్కడున్నాయో తెలియదు. కానీ వీటికైతే ప్లేస్ మాత్రం చాలా పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది వీళ్ళకి ప్లేస్ మాత్రం. ఎండ కొట్టకుండా ఒక షెడ్ లాంటి కూడా వేసిరు వీళ్ళకి. వావ్, ఎలిఫెంట్స్ ఇంత దగ్గర నుంచి అయితే ఇదే నేను ఫస్ట్ టైం అయితే చూడడం. ఈ కేజ్ అయితే అడ్డుంది, లేకపోతే లోపలికి వెళ్ళి ట్రై చేస్తుండే మనం. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇది ఒక ఫాక్స్ అనమాట. అంటే చిన్నపిల్ల ఫాక్స్ అనమాట ఇది. దీనికి ఎక్కువ ఏజ్ లేదు, చిన్నపిల్ల. సో ఇక్కడ చూస్తారు కదా మీరు, ఎంత మంచిగా నిద్రపోతుందో. ఇది మంచిగా ఎంజాయ్ చేస్తుంది. నేను సపోర్ట్ చేస్తున్న దానికి పిలుస్తున్నా, గట్టిగా అరుస్తున్నా, అది అటు ఇటు చూస్తూనే ఉంది. దాంతో ఇంకొక ఫాక్స్ అయితే వచ్చింది. అది రాగానే మళ్ళీ అది లేచేసి మళ్ళీ దీని వెనకాలనే వస్తుంది అనమాట. వీటికి చాలా తెలివి ఉంటుందంట. ఈ బోర్డులో అయితే వీటికి సంబంధించిన డీటెయిల్స్ సంబంధించిన ఒక బోర్డులో అయితే మెన్షన్ చేసి ఉంది. వీటికి చాలా తెలివి ఎక్కువ. మొత్తం పైకి ఎక్కేసిందిరా నాయన, ఇది గుంటనక్క. వామ్మో, చాలా డేంజర్గా ఉంది ఇదంతా, చాలా డేంజర్గా ఉంది. చూస్తారు కదా, మంచి ఆకలి మీద ఉన్నాయి గుంట నక్కలు. మమ్మల్ని అటాక్ చేద్దామని చూసినాయి. ఒక్కొక్క చూడు. వామ్మో, చాలా డేంజర్గా ఉన్నాయి ఇవి. ఏయ్, మజాక్ అవుతుందా? బాబా నా వల్ల అస్సలు అయితే లేదు భయ్యా. మొత్తం ఒక పొద్దున్నుంచి అయితే 4 కిలోమీటర్లు అయితే నడిచిన. ఈ జూ పార్క్ ఏమో కానీ నాకైతే మొత్తం చినిగిపోతుంది. పొద్దున కూడా నేను హెవీగా అయితే ఫుడ్ కూడా తినలే, డైట్ జస్ట్ నార్మల్ 3 ఆమ్లెట్స్ అయితే తిన్నా. సో ఇప్పుడే ఇది జామకాయ అయితే తింటున్నా. జామకాయ తింటే చాలా ఏదో చిన్న ఎనర్జీ వస్తుందేమో అని చెప్పి చిన్న ఆశతోనైతే తింటున్నా. వాటర్ మాత్రం చాలా ఇంపార్టెంట్. మనం ఇట్లాంటి సిచ్యువేషన్లో, ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు మాత్రం మన దగ్గర ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయడం అనేది చాలా బెస్ట్. నన్ను అడిగితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే వాటర్ మళ్ళీ డిహైడ్రేట్ అయిపోయింది అనుకో, బాడీ చాలా కష్టం. ముందే మనం ఫిట్నెస్ ఫ్రీక్స్, డైట్ అది ఇది అని బాగా మెయింటైన్ చేస్తూ ఉంటాము. సో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక బోర్డు అయితే కనిపించింది నాకు. ఇక్కడ ఈ బోర్డులో ఏమేమి కనిపిస్తున్నాయి అంటే, అక్కడ జాగ్వార్ కనిపిస్తుంది, జాగ్వార్ ఉందంట, లయన్, హిప్పో, క్రొకడైల్స్, ఇవన్నీ ఈ రూట్లో ఉంటాయి. అండ్ ఫుడ్ కోర్టు ఇవన్నీ ఈ రూట్లో ఉంటాయంట.
రైట్ వెళ్తే మళ్ళీ కొన్ని వేరే ఉన్నాయి. రైట్ వెళ్తే బెంగాల్ టైగర్స్, ఇప్పుడు హైనా, ఇండియన్ గ్రే వోల్ఫ్ ఇవన్నీ రైట్లో ఉంటాయి. మనం స్ట్రేట్ వెళ్దాం. ఇక్కడ మనకు లయన్ చూడాలిగా ఫస్ట్. పికింగ్ ఆఫ్ జంగల్ లయన్ చూద్దాం పదండి. నేనైతే కొద్దిగా ఒక రూట్ అయితే మార్చిన. ఫస్ట్ రైట్ వెళ్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ చిన్నవన్నీ చూసేసిన తర్వాత లయన్ దగ్గరికి వెళ్దామని ఫిక్స్ అయిపోయినా. ఇండియన్ ఫాక్స్, ఇండియన్ వుల్ఫ్, తోడేలు చూడండి, తోడేలు లోపల. ఇక్కడ చూడండి, అదిగో 1 2 3 4 అయితే ఉన్నాయి. మనకు 4 అయితే కనిపించినాయి. నెక్స్ట్ మనం డైరెక్ట్ బెంగాల్ టైగర్ చూద్దాం పదండి. వావ్, టైగర్ చూస్తారు కదా, బెంగాల్ టైగర్ ఇది. వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎంత హ్యూజ్ ఉంది ఏంది, బాబా బాబా బాబా, అస్సలు నమ్మలేకపోతున్నా. ఎంత చెట్టు ఎక్కుతుంది ఏంది ఇది, అబ్బా బాబా బాబా, ఎంత పెద్దగా ఉంది. ఎటు పోతుంది అది, ఓర్ నాయనా, చాలా డేంజర్గా ఉంది అది. మూవీలో చూపిస్తున్నట్టు ఎంత హ్యూజ్ ఉంది మూవీలో కంటే రియల్ లైఫ్లో. మూవీలో అయితే గ్రాఫిక్స్ అనుకున్నా కానీ రియల్లో ఎంత చాలా పెద్దగా ఉంది ఇది. వామ్మో, చూస్తురుగా లోపలికైతే వెళ్ళిపోయింది. ఇది హైనా చూపిస్తా చూడండి, దిగ్గ లోపల హైనా బతుకు దగ్గరకు వస్తుంది. ఏంది ఇది, అటాక్ చేస్తుంది ఇది, చూస్తారు కదా. ఈ హైనాకి ఒక బ్యాక్ స్టోరీ అయితే ఉంది. మీకు ఆ స్టోరీ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. దగ్గరకు వస్తుంది ఇది, ఏం కాదు. ఈ హైనాలు లయన్కి అంటే ఈ ఒక స్టోరీ ఉంది అన్నమాట. హైనాస్ది లయన్స్ది. మీకు లయన్ కింగ్ చూస్తే అర్థమవుతుంది. ఫైనలీ మనమైతే లయన్ ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసినాం. ఇది ఒక బొమ్మ, కానీ ఇప్పుడు రియల్ లయన్ అయితే చూడబోతున్నాం మనం. ఈ బొమ్మ కూడా దీనికి ఇంత హైప్ ఇస్తారు బొమ్మతోనే. ఇక మనం రియల్ లయన్ని చూస్తే ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో. నాకు కూడా ఇష్టం, ఫేవరెట్ యానిమల్ లయన్. చూద్దాం. అరే రండి, ఇక్కడ లయన్ కాదు, వేరేది ఏదో చిన్న